వర్స్ 23. ఆదికాండం 25వ అధ్యాయం 23, 24 వచనం చదువుకుందాం. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారుండిరి. మొదటివాడు ఎర్రని వాడిగా బయటికి వచ్చును. అతనికి ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె రుండెను గనుక అతనికి ఏశావను పేరు పెట్టెను. తరువాత చాలు బ్రదర్, మంచిది. చదువుకున్న వాక్య భాగం నుంచి మనతో దేవుడు మాట్లాడలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, దేవా, మరి నువ్వు ఇచ్చిన ఆలోచన బట్టి గత 1.5 మంత్ నుంచి కూడా ప్రభా ఆదికాండాన్ని ధ్యానించుకుంటున్నాం. ఎందుకంటే ప్రభా రాజ్యరక్షక, ఆదికాండంలో కూలంకషమైన చరిత్రను, మానవునికి కావలసిన పునాదిని ఇక్కడ ఇచ్చావు. సంఘాన్ని వాక్యంతో పోషించాలని, సంఘాన్ని వాక్యంతో కట్టాలని ఆశ ఈ దాసునికి నువ్వు ఇచ్చిన తలంపుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మరి ఆదికాండ ధ్యానాలు వింటున్న ప్రతి ఒక్కరూ ఆసక్తితో క్రమం తప్పకుండా దేవా నన్ను తండ్రి అనుసరించే బిడ్డలుగా దయచేయండి. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, వారి జీవితాల్లో ఈ మాటలను నేను ప్రభా అన్వయించుకుని తండ్రి ఆ విధంగా నడుచుకునే కృపను కూడా వారికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామున అడిగి వేడి బతిమలాడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక్కొక్కటిగా ధ్యాన అంశాలు 4 పార్ట్లుగా ఆదికాండాన్ని ధ్యానం చేశాం. 4 పార్ట్లలో మొదటి పార్ట్ నోవాహు, అంటే సృష్టి క్రమం తర్వాత నోవాహు నీతిమంతుడికి సాదృశ్యం అని నేర్చుకున్నాం. 2వ భాగం అబ్రహాము విశ్వాసానికి సాదృశ్యం అని నేర్చుకున్నాం. 3వ భాగం యాకోబు మోసగాడే కానీ ఇదిగో యాకోబు నిరీక్షణకు సాదృశ్యం. 4వ భాగం యోసేపు, అంటే యోసేపు ప్రేమ కలిగిన తన సహోదరుల్ని ఇదిగో ప్రేమతో మరి అత్తుకున్నాడు కాబట్టి ప్రేమకు సాదృశ్యం అని చక్కటి మాటలను మనం యోసేపు గారి గురించి వినబోతున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము గారి కుమారుడు, ఏకైక కుమారుడు, వాగ్దానంతో పుట్టిన కుమారుడు ఇస్సాకు చాలా క్యారెక్టర్ కలిగిన వ్యక్తి, ఎంతో నమ్మకమైన వ్యక్తి. అయితే మనం ఈ యొక్క 4 భాగాలు అయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఇస్సాకు గురించి ధ్యానించుకోవడానికి దేవుడు మనకి సమయం ఇస్తాడు. ఒక ఆదివారం ఇస్సాకు యొక్క లక్షణాల గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. ఇప్పుడు మనకి ఈ భాగంలో ఇస్సాకు యొక్క కుమారుడైన ఇదిగో యాకోబు, ఇస్సాకుకి ఇదిగో కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఇస్సాకు యొక్క భార్య రెబ్కా, అబ్రహాము ఎక్కడి నుంచి బయలుదేరండి? పోయిన వారం నేర్చుకున్నాం మనం. ఊరు అనే ప్రాంతం నుంచి, కల్దీయ దేశం నుంచి కనాను అనే ప్రాంతానికి బయలుదేరాడు. కనాను అనే ప్రాంతానికి బయలుదేరిన తర్వాత ఇదిగో అక్కడికి వెళ్ళిన తర్వాత కనానీయుల్ని చేసుకోకూడదు. ఎవరిని వివాహం చేసుకోవాలంటే సొంత గ్రామం అయిన వారినే, ఆ ప్రాంతం వారిని వివాహం చేసుకోవాలి. హైదరాబాద్కి మైగ్రేట్ అయినప్పటికీ కూడా ఇక్కడున్న వాళ్ళని కాకుండా వివాహ సంబంధాలు అక్కడ ఉన్న వారికే అని అన్నట్టుగా అక్కడున్న వారిని చేసుకోవాలన్న ఆలోచనతో ఎలా అంటే అబ్రహాము తన దాసుడైన ఎలియాజర్ని పంపించి ఇదిగో తన కుమారుడికి ఇంకో బెతుయేలు కుమార్తె అయిన ఇదిగో రిబ్కాను పెళ్లి కుమారుడిగా తీసుకొచ్చి ఇస్సాకు వివాహం చేశారు. ఇస్సాకు కూడా అనేక సంవత్సరాలు బిడ్డలు లేరు, దాదాపు 60 సంవత్సరాల వరకు బిడ్డలు లేకపోతే దేవుడు కరుణించి కాపాడి రిబ్కా గొడ్రాలని రాయబడింది మొదట్లో. ఎవరు? ఇస్సాకు యొక్క భార్య గొడ్రాలుగా రాయబడిన తర్వాత దేవుడు దర్శించి ఆమెకు బిడ్డలను ఇచ్చాడు. మీరు నన్ను ఫాలో అవ్వాలి, ఎందుకంటే చరిత్ర చెబుతున్నప్పుడు మీరు అందరూ నా ఇంకా చూస్తూ ఉంటారు, కానీ నన్ను ఫాలో అవ్వకపోతే ఒక్క ముక్క కూడా మీకు అర్థం కాదు. చరిత్ర మీరు
చరిత్ర చాలా కష్టం. కథలు చెప్పమంటే చాలా అర్థమవుతాయి, కానీ చరిత్ర చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆదికాండం అర్థమైతే మీకు బైబిల్ మొత్తం అర్థమైనట్టే. ఆదికాండం మీకు కనుక క్షుణ్ణంగా అర్థమైతే, ఎందుకంటే నేను చెప్తా ఉంటా, ఇశ్రాయేలు చరిత్ర ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంటుంది. చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తారు, కానీ బైబిల్లో మూలంగా తెలవదండి. నన్ను ఒక అతను అడిగాడు, పాస్టర్ గారే ఈ భార్య పేరేంటి అన్నాడు. కెతురా అన్న. అది ఎక్కడుంది బైబిల్లో అన్నాడు. ఇంకంతే లేచి వచ్చేసానండి. నాకు అర్థం కాల. అంటే ఒక వేరే వాళ్ళకి అర్థం కాలేకపోతే అర్థం కావచ్చు. కెతురా అంటే ఎవరన్నాడు, ఎక్కడుంది బైబిల్లో అన్నాడు. ఆదికాండంలోనే ఉంది అది. అంటే ఈయన ఆదికాండమే చదవాలి, ఇంకా ఈయన ఆదికాండమే చదవాల. ఎవరన్నా ఇంతకు మనకు తెలుసా? సర్లే, ఆ ప్రశ్న నేను వేయకూడదు, మీరు చెప్పలేదు అనుకోండి, మళ్ళీ నాకు అవమానంగా ఉంటుంది. అబ్రహాం గారి మూడో భార్య అంటే శారా. ఆగరు భార్య కాకపోయినప్పటికీ శారా చనిపోయిన తర్వాత అబ్రహాము ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె కెతురా. ఆమెకి మళ్ళీ 6 సంతానం, మళ్ళీ అబ్రహాంతోనూ కెతురాతో. కాబట్టి ఈ చరిత్ర తెలిసి ఉండాలి. ఇప్పుడు చిరంజీవి గారి కుమారుడు ఎవరైనా అంటే రామచరణ్ చెబుతాం. రామచరణ్ గారి కుమార్తె ఎవరంటే కంకిరేనో ఏదో ఉంది కదా, ఏదో ఒకటి చెబుతూ ఉంటాం, మనకు తెలియదులేండి. కాబట్టి అవి అయితే మనకు ఫాలో అవుతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలోనే ఫాలో అయ్యేపడి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే గుర్తుపెట్టుకోలేము. అదే అంటున్నాను. ఎందుకు చెబుతున్నాను కంఠశోషగా, గుర్తుపెట్టుకోవడానికి ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నా. మనం చర్చిలోనే పరదేసుకున్నాం అనుకోండి, ఇంకా ఇంటికాడా చదవకపోయి చర్చిలోనూ వినకపోతే ఇంకెప్పటికీ అర్థం కాదు మనకి. దేవుడు మనకు లెక్క అడుగుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జాగ్రత్తగా చెప్తున్నప్పుడు చరిత్రని గుర్తుపడేది కానీ ప్రయత్నం చేయండి. అవసరమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవటానికి ప్రయత్నాలు చేయండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు రెబ్కాని పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్సాకుకి 2 కవల పిల్లలు. 1+1 ఆఫర్. అంతే, 1+1 ఆఫర్ ఇచ్చాడు దేవుడు ఇస్సాకుకి. 60 సంవత్సరాల వరకు పిల్లలు లేరని చెప్పి 2 మగపిల్లలు ఇచ్చాడు. జనరల్గా లోకంలో పుడితే 2 ఆడపిల్లలు లేదా 2 మగపిల్లలు పుడతారు. నేను ఒక్కరికి రేరుగా చూశాను. ఒకే గర్భంలో ఆడపిల్ల మగపిల్లలు లోకంలోనే రేరుగా ఉంటారు. అయితే ఇస్సాకి కవల పిల్లలు పుట్టారు. 2లో కవల పిల్లలు పుడితే మొదటివాడు ఏశావు, రెండోవాడు యాకోబు. మీరు అర్థం చేసుకోవాలి. అబ్రహాము యొక్క కుమారుడు అంటే అబ్రహాముకి 2 మనవళ్ళు, అది కూడా కవలలు. ఇస్సాకు ద్వారా పుట్టిన బిడ్డలు కవలలు. మొదటివాడు ఏశావు, పెద్దవాడు మొదట వచ్చాడు. రెండోవాడు, అందుకే ఇక్కడ రాయబడింది 23వ వచనం, మళ్ళీ చదువుదాం. 2 జనములలో నీ గర్భములలో 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగనును. ఆమె ప్రసూతి కాలము కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కావలవారు నిరుచరండి. 2 జనములు నీ కడుపులో నుండి వచ్చును. ఒక జనపద కథం కంటే ఇంకొక జనపదం బలిష్టమైనది. అంటే జనరల్గా దేవుడు రెబ్కా గర్భం ధరించినప్పుడే ఒక వాగ్దానం చేశాడు. ఏమని? అమ్మా, నీకు కమల పిల్లలు పడతారు, అయితే 2 జనములు అవుతారు, 2 దేశాలు, 2 జనాలు. ఒక జనము ఇంకొక జనము కంటే బలిష్టంగా ఉంటుంది. అంటే పెద్దవాడి కంటే చిన్నవాడు బలిష్ఠగా ఉంటాడు. 2 ఒకే సామర్థ్యంగా ఉండలేరు కదా. ఈ యొక్క చిన్నవాడు ఆ పెద్దవానికి తలగా ఉంటాడు, లేదంటే బలిష్టంగా ఉంటాడు, గొప్పగా ఆశీర్వదించబడతాడని. ఈ చిన్నవాడెవరు? యాకోబు. పెద్దవాడెవరు? ఏశావు. జనరల్గా ఏశావు గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోం, ఎందుకంటే ఏశావు గురించి ఎక్కువ చరిత్ర లేదు. ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడని ఏశావు, అంటే చిన్న కుమారుడు యాకోబు. ఈ యాకోబు ఎలా పుట్టాడు అనుకున్నారు? తల్లి గర్భంలో కమలు కొంత డిలేతో పడతారంట. వెంటనే కాకుండా రెండవ బిడ్డ కొంచెం డిలేతో, వెంటనే 2 ఒకేసారి డెలివరీ కాదు కానీ, లేదంటే వెంటనే టైంతో కాదు కానీ కొంచెం టైం ఉంటుంది. కానీ ఈ విషయంలో ఎలా జరిగినాయి ఉన్నారు? అన్న కాలు పట్టుకుని వచ్చేసాడు తమ్ముడు. డెలివరీ టైంలో ఏశావు డెలివరీ అవుతున్నప్పుడు అన్న కాలు మడిమని పట్టుకుని వచ్చేసాడు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది ఆ విధంగా. యాకోబు అన్నయ్యన ఏశావు పుడుతున్నప్పుడు అన్న కాలు పట్టుకుని వచ్చేసాడు. ఈయనకి తొందర ఎక్కువ ఆగలేకపోయాడు. అందుకే
అన్నను తన్నేవాడు ఈయన. అన్నను తన్నేవాడు, అన్నను మోసం చేసేవాడు, అన్నయ్యకి ఆశీర్వాదాలు పొందుకునేవాడు. వాస్తవం చెప్పాలంటే ఇంకా కాలు వెనక్కి లాగేసి ముందే వద్దాం అనుకున్నాడంట. ఎవరో చెబుతున్నాడు కామెంటరు. వెనక్కి లాగి నేనే ముందు వద్దాం, ఈయనకి ఆగట్లా, ఈయన ముందుకు వెళ్ళిపో నేనే, ఎందుకంటే ఒక్క సెకండే కదా, జ్యేష్ఠత్వం పోతుంది కదా, పెద్దరికం పోతుంది కదా ఒక్క సెకండ్లోనే. ఇప్పుడు ఎవరు పెద్దడే అంటే చెప్పాలంటే యేసేవే పెద్దవాడు, ఎందుకంటే ముందు వచ్చింది ఆయనే కాబట్టి, వీళ్ళిద్దరికి గ్యాప్ సెకండ్సే ఉంది కాబట్టి. కానీ వల్ల శక్తి చాలా డాక్టర్లు ఆయన ముందు లాగుతున్నారు, ఈయన వెనకాల ఉంచారు, కానీ ఈయనేమో ముందు ఆయన పట్టుకుని వచ్చేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అదే విధంగా రాయబడింది. 26వ వచనం చదివితే, తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసేవు మడిమను పట్టుకుని ఉండేను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టింది. చూసారా, ఆయన చెయ్యి ఏసేవు అన్న యొక్క మడిమను పట్టుకుని వచ్చాడు. పట్టుకుని ఆ విధంగా జన్మ జరిగింది యాకోబు గారిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు గారికి యొక్క మాటకు అర్థము ఇదిగో మోసగాడు అని అర్థం అండి. యాకోబు యొక్క పేరే మోసగాడు. ఎందుకు పెట్టిందో తల్లి అయితే తెలియదు, కానీ ఏసేవేమో జనరల్గా రోమ చర్మాలు, జంతు చర్మాలతో పుట్టాయంట. కొంతమంది బిడ్డలు ఉంటారని నేను లోకంలో చూశాను. తల మొండెం రెండు కలిపేసి దాదాపుగా వింతలుగా పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. శరీరం రోమ చర్మాలతో పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు. రోమ చర్మాలతో పుట్టిన వాళ్ళు ఉంటారు. ఏసేవు ఎలా శరీరం అంటే జంతు చర్మం గలవాడు. యాకోబు నున్నటివాడు, చక్కగా పుట్టాడు. అయితే దేవుడు వీళ్ళిద్దరి మధ్యన చాలా వ్యత్యాసం పెట్టాడండి, యాకోబు ఏశావుల మధ్య. యాకోబుది తత్వం పేరే మోసగాడు కాబట్టి ఆయన అన్నని 2 సార్లు మోసం చేశాడు. ఒక్క సెకండ్ ముందు పుట్టిన అన్నని 2 సార్లు మోసం చేశాడు. మొట్టమొదటిగా ఆయన ఎక్కడ అన్నని మోసం చేశాడంటే ఒకసారి చూద్దాం, చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 34వ వచనం. ఇదే అధ్యాయం 34వ వచనం. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. 31వ వచనం చూద్దామమ్మా. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వమని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకని. చూసారా, ఈయన మొదటి నుంచి ప్లాన్ వేసింది అదే. గర్భంలో ఉన్నప్పటి నుంచి కొట్టుకున్నారు వీళ్ళిద్దరు. యాకోబు అన్న మీద ఫైటింగ్ చేస్తున్నాడు, నేను ముందు వెళ్తా అని. కానీ దేవుని యొక్క చిత్తాన్ని ప్రకారంగా ఇదిగో ఏశావుని దేవుడు బయటికి తీసుకొస్తే అన్న మడిమను పట్టుకుని బయటికి వచ్చిన యాకోబు జ్యేష్ఠత్వం కోసం కడుపులో నుంచే, గర్భంలో నుంచే ప్లాన్ వేశాడు. ఒకరోజు ఏశావు యవన కాలంలో ఉన్నప్పుడు పనికి వెళ్ళి వచ్చాడు, లేదా డ్యూటీకి వెళ్ళి వచ్చాడు. డ్యూటీకి వెళ్ళి రాగానే, లేదా పని పాటలకు వెళ్ళి రాగానే, పొలం వెళ్ళి రాగానే ఏమేస్తుంది, ఖచ్చితంగా పనిచేసినోడికి అయితే ఆకలేస్తుంది. ఇంటికి వచ్చి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఈయన ఆకలి మీద ఉన్నాడు. తమ్ముడు అప్పుడే, జనరల్గా వీళ్ళ ఇంట్లో ఏం జరుగుద్ది అంటే, పెద్దవాడు ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాడండి, చిన్నవాడు ఎప్పుడు తల్లి దగ్గర ఉంటాడంట. నానుడి ఇప్పటికీ కొంతమందిని చూడండి, పెద్దవాడు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటాడు, చిన్నవాడు కొంచెం తల్లి ప్రేమతో. పెద్దవాడేమో నాన్నకి సాన్నిహిత్యంగా ఉంటాడంట, చిన్నవాడేమో ఎవరికి సాన్నిహిత్యంగా ఉంటాడు, తల్లికి సాదృశ్యంగా ఉంటాడు. లేడీస్లో అయితే కొంచెం ఆపోజిట్లో ఉంటుందని నేను విన్నా. లేడీస్లో అయితే కొంచెం పెద్దవాళ్ళు తండ్రికి ఏదంటే కొంచెం ఆపోజిట్లో ఉంటుందేమో. ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరి మధ్యన కూడా కొంచెం తేడా ఉంది. ఏంటిది, యాకోబేమో తల్లికి సాన్నిహిత్యంగా ఇంట్లోనే ఉండేవాడు. వంట చేస్తుంటే ఉల్లిపాయలు కట్ చేయడమో, ఏదో ఒకటి హెల్ప్ చేసేవాడు తల్లికి, లేదా సరుకులు తేవటం, ఏదో ఒకటి హెల్ప్ చేసేవాడు యాకోబు. తండ్రి ఈయనేమో బయట తిరిగి వచ్చేవాడు ఏశావు, ఎందుకంటే జంతు చర్మంతో ఉండేవాడు కదా, వేటాడేవాడు. ఏదో ఒకటి పట్టుకోవడానికి కుందేళ్ళనో జంతువుల్లో పట్టుకుని ఇంటికి తీసుకొచ్చేవాడు, అవి తినేవాళ్ళు వాళ్ళు. అలాంటి పని చేసేవాడు ఏశావు. అందుకే ఏశావు అన్న మాటకు ఎర్రనివాడు అని అర్థం, బయట తిరిగి వచ్చేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ఏశావు అలా వేటకి వెళ్ళి తిరిగి వస్తుంటే ఏం దొరకలేదు, నిరాశగా వస్తున్నాడు. ఇంటికాడ వాళ్ళ అమ్మ ఈయన వంట వండమందో మరి ఏం చేయమందో కానీ చిక్కుడుకాయల కూర వండుతున్నాడు ఈయన. ఎందుకంటే అమ్మకు సహాయం చేసేవాడు కదా. ఇప్పుడు వరకు
ఫస్ట్ ఏం చేస్తుంది తల్లి, హెల్ప్ చేయమంది. అరే హెల్ప్ చేయడం ఎందుకురా, ఉల్లిపాయలు కట్ చేస్తాం, డైరెక్ట్ కర్రీ నువ్వు వేసేయంది. కొంచెం కొంచెం అప్పచెప్పేస్తుంది తమ పిల్లవాడికి పని వచ్చేసిందిగా, ఇంకెందుకని తాము రెస్ట్ తీసుకుందామని. ఫస్ట్ ఆనియన్సే కట్ చేయమంది, కట్ చేశాడు. ఇంకా ముందుకు వెళ్ళింది, ఇంకో కర్రీ చేయమంటే చిక్కుడుకాయలు కూర వండుతున్నాడు ఈయన. చిక్కుడుకాయ టమాటా వేసాడు మరి ఏదన్నా కానీ. ఆ కూర వండుతున్నప్పుడు అన్న వచ్చాడు, పని చేసుకుంటా డ్యూటీ చేసుకుని వచ్చినప్పుడు అన్న అడిగాడు, తమ్ముడు ఆకలిగా ఉందిరా, కొంచెం చిక్కుడుకాయ కూర వేసి అన్నం పెట్టరా అంటే, నేను కష్టపడి వండాను, నీకెందుకు పెడతాను, నేను పెట్టను. అరే పెట్టరా, కొంచెం ఆకలిగా ఉందంటే, సరే నేను పెడతాను, కానీ నేను ఎప్పటి నుంచో తల్లి గర్భంలోంచి అమ్మ కడుపులో నుంచి నేను ప్లాన్ వేశాను మొదట పడదామని, కానీ నువ్వు ముందు వచ్చేసావు, కాబట్టి నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే ఈ చిక్కుడుకాయలు కూర పెడతాను. ఏసావు ఆకలి కొనలేడు, కొందరికిలాగా ఆకలి కొనలేడు. ఆకలి కోసం ఏదైనా తాకడ పెడతారు. ముందు కోసం తాకడ పెట్టినట్టే ఏసావు వృత్తి ఏంటి, పని ఏంటి అంటే ఆకలి కోసం ఏదైనా తాకడ పెడతాడు. కొంతమంది తాగుబోతులు చూడండి, తలకైన తాగుడు పెడతారు తాగుడు కోసం. అలాగే ఏసావు ఏం చేశాడంటే, నా జ్యేష్ఠత్వం, నేను చావబోతున్నా, నా జ్యేష్ఠత్వం నాకెందుకు, నువ్వే తీసుకో అని చెప్పాడు. నువ్వే తీసుకోమని చెప్తే జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడు. ఆ చిక్కుడుకాయలు కోరేసి అన్నం పెట్టాడు. మొదటిగా యాకోబు తప్పండది, యాకోబు మోసం చేశాడు. ఎందుకంటే ఇదిగో అన్న ఆకలితో వచ్చినప్పుడు అన్నం పెట్టడానికి పోయి ఆపదలో ఉన్నవాడికి ఆ యొక్క బలహీనతను ఒక అడ్వాంటేజ్గా తీసుకుని జ్యేష్ఠత్వాన్ని బలవంతంగా లాగేసుకున్నాడు యాకోబు. జ్యేష్ఠత్వాన్ని బలవంతంగా లాగేసుకున్నాడు. ఏదైనా ఆపదలో ఉన్నవాడిని మనం ఏం చేస్తాం, ఏదైనా పొలం ఏదైనా తాకట పెట్టమంటే వాళ్ళు కట్టలేని బస్సులు ఉంటే స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. అదే చక్కటి అవకాశం అని. నీ అన్నో తమ్ముడో నీ రక్త సంబంధం అవసరంలో ఉన్నాడు, కనీసం సహాయం చేయలేని పరిస్థితిలో ఉండి వారి ఆస్తి మీద నీ కన్ను ఉంది కాబట్టి, వారి యొక్క కారు మీదో పొలం మీదో ఇల్లు మీదో నీకు కన్ను ఉంది కాబట్టి, నీకు ఆశ ఉంది కాబట్టి, అది నీ దగ్గర తాకాట పెట్టుకుని వాళ్ళు కట్టలేని పరిస్థితిలో నువ్వు స్వాధీనపరుచుకుంటున్నావు. యాకోబు అదే చేశాడు. ఆకలిగా ఉన్నవాడిని పెట్టటం పోయి తన జ్యేష్ఠత్వం మీద కన్ను వేసి జ్యేష్ఠత్వాన్ని లాసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యతని. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఒక మాట చూద్దాం చూడండి. ద బుక్ ఆఫ్ జెనిసిస్, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 వర్స్ 35. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం. మీరును ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. హల్లెలూయా. ఎప్పటికప్పుడు ఒక సామెత ఉంటుంది అని తెలుగులో, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. ఇవ్వటం తీసుకోవటమే తప్పితే వీళ్ళకి ఇచ్చే పని లేదు. మంచి సామెత, మీకు అర్థం కావాలి. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, వచ్చేటప్పుడు ఏదైనా ఫ్రూట్స్ స్వీట్లు తేవాలి. నేను మీ ఇంటికి వస్తే నాకేం పెడతా, ఏం పెట్టలేదంటే ఇంకా టీ కూడా ఇవ్వలేదు. అదే ఇప్పుడు ఈ రోజుల్లో అలాగే దేనికి, ఇంటికి వెళ్తే కనీసం టీ కూడా ఇవ్వలేదు, ఇంటికి వెళ్తే కనీసం మనల్ని మర్యాదించలేదు. అంతేగాని ఈ ఎప్పటికప్పుడు తీసుకోవడమే, ఇచ్చే పరిస్థితి ఏం లేదు. మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, ఇదే పరిస్థితి మానవుల్ని. కానీ బైబిల్ గ్రంథం చెబుతుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. జనరల్గా మనకి ఎవరికన్నా పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం అనుకోండి, లిస్ట్ తీస్తాం, మనకి ఎంత చదివి ఇచ్చారు, మనకి ఏమి ఇచ్చారు, ఒకసారి చూసుకుని దానికి ఈక్వల్గా ఇవ్వటం చాలామందికి ఉన్న ఆనవాయితీ. నన్ను ఒకసారి మా నాన్న అడిగాడు, నీ పెళ్ళికి ఎవరో చదివించిన వాళ్ళు ఆ లిస్ట్ ఉంది. లిస్టు లేదేం పాడు లేదు, ఇదిగో డబ్బులు చదివచ్చు, అంతేగాని ఆ లిస్ట్ ఎక్కడ నేను ఉన్నప్పుడు. చాలామంది పెద్దవాళ్ళకి ఆనవాయితీ ఆ లిస్టు చూడటం, మనకి ఎంత ఇచ్చారో లేదంటే మనకేం పెట్టారో. జనాలు ఇంకో సామెత ఉంది, అట్టు పెట్టిన వాళ్ళకి, మీకు తెలియదేమో సామెత, నాకు బాగా తెలుసు, అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నారు పెట్టమనం. ఆ సామెతలు బైబిల్ గ్రంథం కూడా అదే చెప్తుంది, పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యత. అన్న రక్త సంబంధి ఆకలితో ఉంటే అన్నం పెట్టాలని పోయి తాకట్టు పెట్టమంటున్నాడు జ్యేష్ఠత్వాన్ని. ఈరోజు అన్నదమ్ముల మధ్యన ఎలాంటి సాన్నిహిత్యం, రక్త సంబంధికుల మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉంది.
ఆపదలో ఉంటే కనీసం వడ్డీ లేని రుణం కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి చాలామంది. 10,000 ఇచ్చి వడ్డీ అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అన్నకేవో తమ్ముడికో జ్యేష్ఠత్వం అడిగాడు ఆయన, వీళ్ళు వడ్డీ అడుగుతారు ఈ రోజుల్లో. ఇంట్రెస్ట్ కావాలి, 1,00,000 ఇచ్చామంటే ఇంట్రెస్ట్ కావాలి తమ్ముడి దగ్గర నుంచి, అన్న దగ్గర నుంచి, సహోదరుల నుంచి. ఏ ఆపదలో ఉన్నవాడికి అన్నమే కదా అడిగింది, అన్నం పెడితే ఏంటి ఇబ్బంది, ఏంటి సమస్య, ఏంటి సహాయం చేస్తే. రక్త సంబంధికులకే నువ్వు హెల్ప్ఫుల్గా లేకపోతే లోకస్తులకి ఎలా ఉంటావు? దేవుడు అదే చెప్తున్నాడు. ఎప్పటికప్పుడు ఇతరుల దగ్గర నుంచి సహాయం పొందటమే కానీ నువ్వు వాళ్ళకి ఆపదలో ఉన్నప్పుడు, వాళ్ళ ఇబ్బందులో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడన్నా సహాయం చేసావా? ఎప్పుడన్నా సహాయం చేసావా? ఎప్పటికప్పుడు తీసుకోవడమే ఎవరి దగ్గర నుంచి, ఎక్కడి నుంచి ఆ సహాయం పొందుకోవడమే. ఒక్కడికి కూడా మనం ఉపయోగకరంగా లేవేమో మన జీవితాల్లో. లేదా మనం వాళ్ళు ఆపదలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, మన దగ్గర సహాయం చేయగల స్థితి ఉండి కూడా మనకేంటి, వాళ్ళు మనకేం సహాయం చేశారు అనే ఆలోచనలు చేస్తున్నామేమో. యాకోబులాగా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటం, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు ఆదుకోవటం మన క్రైస్తవునిగా దేవునికి మనకు నేర్పుతున్న పాఠం అండి అది. అరే వారి దగ్గర నుంచి మనం ప్రత్యుపకారం ఆశించవసరలా. అరే వీళ్ళు ఇంతవరకు మనకి ఏ సహాయం చేయాలని అవసరంలా, చేయకపోయినా పర్వాలా. ఒకవేళ మనం సహాయం చేసిన తర్వాత వాళ్ళు తర్వాత మనకు సహాయం చేయకపోయినా పర్వాలా. దేవుడు నేర్పుతున్న మాటలు అయ్యే మనకి, దేవుడు నేర్పుతున్న పాఠాలు అయ్యే మనకి. ఆశించకూడదు, సహాయం చేసి ఎదురు సహాయాన్ని ఆశించకూడదు. దేవుడు నీకు సహాయం చేయటం మనకి, వాళ్ళకి ఉపయోగపడటం మనకి. నీకు సామర్థ్యం ఉండేనాడలా ఖచ్చితంగా సామర్థ్యం ఉంటుందండి. సామర్థ్యం అంటే ఒకళ్ళకి సహాయం చేయాలంటే మన కోట్లు ఉండే అవసరంలా. ఒకళ్ళకి మనం ఒక 5 రూపాయలు లేదంటే 100 రూపాయలు 10,000 రూపాయలు సహాయం చేయాలంటే మన దగ్గర ఒక 20,000 ఉంటే చాలు, 10,000 సహాయం చేయొచ్చు. అంతేగాని కోట్లు ఉన్న వాళ్ళే సహాయం చేయాలని లేదు. ఒకరోజు ఒక బెంచ్ కార్లోనో ఆడి కార్లోనో ఒక పెద్ద ఆయన దిగాడంటండి. పెద్ద ఆయన దిగి ఒక అడుక్కునేది ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. అడుక్కునే ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. ఈ అడుక్కునే ఆయన ఇంకా దీనంగా చూస్తున్నాడు. అయ్యో పెద్ద కారులో, ఆడి Q3 కారులో దిగాడు ఈయన, కాబట్టి ఈయన పెద్దది ఏదో నాకు ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఆశిస్తున్నాడు. అట్టాయి కళ్ళు తెరి చూశాడు. కళ్ళు తెరి చూస్తే ఈ పెద్ద ఆయన వచ్చి అడుక్కునే ఆయన అంటాడు, అయ్యా నాకేమైనా ఉంటే పెట్టు అన్నాడు. కింద ఇంకా పైన ఇంకా కింద ఇంకా పైన ఇంకా 3-4 సార్లు చూశాడు. అసలుకి ఆడి కారేనా, అదేమన్నా డబ్బా కారా, అసలు కారు నీదేనా కొట్టేసిందా, ఇన్ని డౌట్లు వచ్చేసినాయి అడుక్కునే ఆయనకి. ఏంద్రాబా నువ్వు దిగిన కారేంటి, నువ్వు చేసిన వస్త్రాలు ఏంటి, నువ్వు వచ్చిన అడిగిన మాట ఏంటి, ఉంటే నాకు ఏమైనా ఉంటే పెట్టు అన్నాడు. కింద ఇంకా విధంగా ఈ మాట రావట్లా. ఏంటయ్యా నువ్వు అడుగుతుందంటే కొంచెం ఏమైనా ఉంటే పెట్టాయా. అడుక్కునేవారి దగ్గర గీక్కునేవారిలాగా నువ్వు నన్ను అడుగుతున్నావేంటయ్యా, లే చీపో అన్నాడు. అయ్యా నీ దగ్గర ఉన్నాయిగా, లేకపోతే అడగను, ఉన్నాయిగా, పొద్దునుంచి బాగానే అడుక్కున్నావు, బాగానే ఉంది కదా, కనీసం దాంట్లోదే ఏదో ఒకటి పెట్టు, కొంచెం ఆకలిగా ఉందంటే. పెట్టలేదు. అడిగాడని చెప్పి ఇదిగో వ్యంగ్యంగా ఆయన అడుక్కున్న బియ్యం గింజల నుంచి ఒక బియ్యం గింజ ఇచ్చాడు. పో, నాకెక్కడ దాపరిచ్చావు నువ్వు అని. అడుక్కున్న బియ్యం ఆయన దగ్గర చాలా ఉన్నాయి, అసలు ఎలా ఎటకారంగా ఒకే ఒక్క బియ్యం గింజ ఇచ్చాంట. సర్లే అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అడుక్కునే అతను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ వేసేసి వాళ్ళ చిరాకుగా ఉన్నాడు. ఆడి కారులో లేదండి కారులో దిగిన పెద్ద ఆయన నాకేదైనా ఇస్తాడని నేను ఆశిస్తే ఈయన నన్ను అడిగాడని చెప్పి చిరాకుగా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన అక్కడ బారేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాడు. అలా ఆవిడ వచ్చి ఏం అడుక్కున్నాడు, ఏమేమి వచ్చినాయి ఈరోజు, ఎందుకంటే ఇంటికాడ వాళ్ళు చూస్తూ ఉంటారుగా ఇంటికి వచ్చిన మూటల్ని, ఏం వచ్చినాయి ఆ మూటల్లో అని చెప్పి సరుకుల్లో చూస్తుంది ఆవిడ. చూస్తుంటే ఆయన ఉన్న బియ్యం సంచిలో ఒక బియ్యం గింజ బంగారపు గింజగా ఉందంట. ఒక్క గింజ బంగారపు గింజగా ఉందంట. ఇదేంటండి బంగారపు గింజ ఉందండి, బంగారపు గింజ ఏంది ఏదైనా దాంట్లో చూస్తే ఒక గింజే బంగారపు గింజ అయిందంట. ఆయనకి అర్థం కాల, రీకాల్ చేసుకున్నాడు. ఏంటి, ఓ అక్కడికి పెద్ద ఆయనకి నేను ఒక గింజ ఇచ్చాను, అది వ్యంగ్యంగా ఇచ్చాను, అయితే ఒక గింజే నా బంగారు గింజ అయింది. అయ్యో అన్ని గింజలు ఇస్తే అన్ని గింజలు బంగారు గింజలు అయ్యాయిగా, కనీసం 10 గింజలు ఇచ్చిన ఆయన గుప్పుడు అన్నం పెట్టమన్నాడు, గుప్పుడు పెట్టమన్నాడు. ఇవి తీసుకోయా అని చెప్పి ఒక చేరు గింజలు ఇస్తే మన దగ్గర 10 చేర్లు ఉన్నాయండి, 10 కేజీలు ఉన్నాయి. 1 కేజీ ఇస్తే భవిష్యత్తు మారేది, అడుక్కునే పరిస్థితి మారేది,
మన స్థితి మారేది, మన గతి మారేది. ఇదిగో మనం ఆశీర్వదించబడే వాళ్ళం. మన దగ్గర ఉన్నాయిగా, మన దగ్గర లేక కాదు కదా, మన దగ్గర లేక కాదు కదా. కనీసం ఒక గుప్పుడు ఆయనకి అంత ఆకలి ఉందో అంత గుప్పుడు ఇస్తే ఎంత ధన్యతగా ఉండేదో. రొమ్ము కొట్టుకున్నానంట, నా స్థితి ఇలాంటిదా, నా స్వభావం ఇలాంటిదా, నా బతుకు ఇలాంటిదా, అందుకే అడుక్కునే పరిస్థితిలో ఉన్నాను నేను. ఇచ్చే పరిస్థితిలో లేను కాబట్టే అడుక్కునే పరిస్థితిలో ఉన్నాను. ఇచ్చే పరిస్థితిలో ఉంటే అడుక్కునే పరిస్థితి నాకు ఉండేది కాదు. ఇచ్చే పరిస్థితిలో ఉండదు, ఇచ్చే పరిస్థితిలో ఉండదు, పెట్టే పరిస్థితిలో ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు అలాగే సొంత అన్నకి ఆహారం పెట్టడానికి కూడా తాకాటు పెట్టించుకున్నాడు. ఈ దినాల్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఒక ప్రశ్న వేసుకోవచ్చు. ఎంతమంది ఎంత సొంత సహోదరుల దగ్గర, సొంత అన్నల దగ్గర ఇంట్రెస్ట్లు తీసుకుంటున్నాం, లేదంటే తాకాటు పెట్టించుకుంటున్నాం ఆస్తులని, వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబు ద్వారా మనకు ఒక పాఠం చదివిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఆదికాండం మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 42వ వచనం. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 42. మత్తయి సువార్త 25వ అధ్యాయం. నేను ఆకలిగుంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. నేను దప్పిగుంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. నేను పరదేశినయ్యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినయ్యుంటిని, మీరు నాకు రొట్టెయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. హల్లెలూయా. చూడండి, ప్రభు జనరల్గా కొంతమంది పరలోక రాజ్యం చేరడానికి వెళ్ళారండి. ఒక గుంపుని చేర్చుకున్నయ్యా, నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇచ్చావు, దప్పిగా ఉన్నప్పుడు నీరిచ్చావు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు దుప్పటినిచ్చావు, రోగినై ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చి పలకరించావు అని చెప్పి ఒక గుంపుని పరలోక రాజ్యం చేర్చుకున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. జనరల్గా వాళ్ళు ప్రభువుని చేర్చుకోవాలా. మేమెప్పుడు నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు మేము నీకు ఆహారం ఇచ్చాము, నువ్వెప్పుడు రోగిగా ఉన్నప్పుడు నేను హాస్పిటల్కి వచ్చాము, నువ్వెప్పుడు దప్పిగా ఉన్నప్పుడు నేను ఆహారం ఇచ్చావు అన్నాడు. ఇదిగో పేదవారిలో వారికి మీరు చేసినందున నాకు చేసిరి అన్నాడు. ఎవరికో చేయవలసిన దేవునికి చేయాలంటే, అవసరాలు ఉన్నవాడికి చేస్తే దేవునికి చేసినట్లే. ఇంకో గుంపుకి పిలిచాడు. అయ్యా, మీరు నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టలా, దాహంగా ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వలా అని వీళ్ళని అడిగాడు. వీళ్ళు అంటారు, అసలు నువ్వెప్పుడు మమ్మల్ని అడిగావు, నువ్వెప్పుడు దాహంగా ఉన్నావు, నువ్వెప్పుడు రోగిగా ఉన్నావు, అప్పుడు మేమెప్పుడు నిన్ను పలకరించలేదు అన్నాడు. వీరిలో ఒకరు, అంటే బలహీనుల్లో పేదవారిలో ఒకరికి మీరు చేయలేదు కాబట్టి నాకు చేయనట్టే. చూసారా, తేల్చేశాడు దేవుడు, తేల్చేశాడు. అవసరతలో ఉన్న వారికి మీరు చేయలేదు కాబట్టి నాకు చేయనట్టే, అవసరతలో ఉన్న వారికి మీరు చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్టే, నాకు చేసినట్టే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అందుకే మనం చేతనంత వరకు, చేయగలిగినంత వరకు, ఇదిగో ఇతరులకైనా రక్త సంబంధులకైనా మనం సహాయం చేయాలి. వారి నుంచి ఆశించకూడదు, వారి దగ్గర నుంచి ఆశించకూడదు. నేను చాలాసార్లు ఈ పాయింట్లో రోగినై ఉన్నప్పుడు హాస్పిటల్లో నన్ను దర్శించలేదండి. నేను నా శత్రువైనా సరే నేను వెళ్తానండి. అంటే శత్రువైనా నాకు ఎవరు లేదండి, వాళ్ళు అనుకుంటే వీళ్ళు నాతో మాట్లాడరనో, లేదంటే నా గురించి ఎప్పుడన్నా బాధపడిన వాళ్ళు సరైనా సరే బలహీనంగా ఉంటే ఫస్ట్ నేను హాస్పిటల్కి వెళ్తాను. నాకు అసలు దేవుడు నాకు ఇచ్చిన ఆ తలంపు అది. ఖచ్చితంగా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, లేదంటే ఎవరైనా సరే బలహీనంగా ఉన్న వాళ్ళైనా సరే. నేను జనరల్గా అందుకే ఒకసారి 2 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నపిల్లలు క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లల దగ్గరికి దర్శించి వాళ్ళకు కొంచెం ఫ్రూట్స్ ఇచ్చి ప్రార్థించాలని దేవుడు ప్రేరేపణ ఇస్తే, ఒక 2 years క్రితం ఈ పరిచర్యకి వచ్చినాకే ఆ కార్యక్రమం పెట్టాం. ఇక్కడ నుంచి కొంత కార్ వేసుకెళ్ళి కొంచెం స్నాక్స్ అన్నీ తీసుకెళ్ళి, ఫ్రూట్స్ తీసుకెళ్ళి, రెడ్ హిల్స్ దగ్గర ఎక్కడో ఒక పంజాగుట్ట అవతల గవర్నమెంట్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి అందరి గురించి ప్రార్థన చేశాను. నేను గొప్ప చెప్పట్లా, దేవుడు తలంపు పేదవారిలో ఒకరికి మీరు చేస్తే దేవునికి చేసినట్లే. పేదవారిలో మనం చేస్తే
మన బర్త్డేలు లేదంటే ఇంకేమన్నా చాలా ఆర్భాటంగా చేసుకుంటాం. కనీసం లేని వారికి కొంతన్నా చేయగలిగితే అంతెందుకు. కనీసం నేనేమంటానంటే ఇంకొకటి, సంఘంలో మనం కూడా ఒక ఐక్యతంగా కుటుంబంగా ఉన్నప్పుడు, ఎవరైనా ఒక రోగిగా ఉన్నప్పుడు ఒకరికొకరు పలకరించుకోవడం కూడా దేవుని వాక్యానుసారం. హాస్పిటల్లో ఉంటే వెళ్ళాలి. అది మనం ఆత్మీయంగా మనం ఒక కుటుంబం కాబట్టి ఒకళ్ళు హాస్పిటల్లో ఉన్నా పలకరించాలి, వెళ్ళాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. కానీ సిటీలో తక్కువ అండి. పల్లెటూరులో అయితే ఖచ్చితంగా ఆటోలు వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరైనా సంఘస్థులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని పలకరించడానికి ఆ ఆత్మీయ బంధం వేరు. కానీ సిటీలో ఎప్పటికి వస్తుందో కానీ ఎలా వస్తుందో కానీ నాకు తెలియదు. కానీ సిటీలో కొంచెం తక్కువ, ఆ ఆత్మీయ బంధం అనేది తక్కువ. పలానా వాళ్ళు నేను గ్రూప్లో పెడతా ఉంటా, కనీసం వాళ్ళని కనిపించినప్పుడన్నా పలకరిస్తారో లేదో నాకైతే తెలియదు. కానీ పలకరించటం, దర్శించటం, ప్రార్థన చేయటం వాక్యానుసారం. నేను రోగినై ఉండగా మీరు నన్ను హాస్పిటల్కి వచ్చి పలకరించలేదు అంటున్నాడు దేవుడు. పలకరించలేదు అంటున్నాడు. అది నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి. వచ్చామా వెళ్ళిపోయామా, ఏదో అయిపోయింది ఆరాధన కాదండి. వాక్యానుసారమైన జీవితాన్ని మనం నేర్చుకోవాలి. అప్పుడే ఒకవేళ దేవుడు నిన్నే అడుగుతాడేమో, అమ్మా అయ్యా నీ ఇరుగు పొరుగు వాళ్ళు, నీ చర్చిలో ఉన్నవాళ్ళు ఇలా హాస్పిటల్లో ఉన్నారే, లేదంటే రోగినయ్యి ఉన్నారే, పలకరించావా అని అడుగుతారు. ఆ సమాధానం చెబుతాం, లేదయ్యా నేను వాళ్ళు మాట్లాడుకోం, మేము వెళ్తాం వస్తాం అని కాకుండా, అలా కాకుండా నేను మరొకసారి మీరు చదువుతున్నా. ఇదిగో ఈ వచ్చిన నేను మళ్ళీ, ప్రభువా మేము ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు, పై వచ్చిన రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పాను. చెరసాల అంటే హాస్పిటల్ అని. రోగినై నేను హాస్పిటల్లో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదు. కనీసం చూడ రాలేదులే, కనీసం పలకరించామా? చూడటానికి వెళ్ళటానికి మనకు కుదరలా, పలకరించామా అంటున్నా నేను. పలకరించాం. ఒక్కొక్కరి మధ్యన ఆ బంధం ఉండాలంటారు నేను. ఆ బంధం ఉండాలి. ఇరుగు పొరుగు వారైనా సరే, తోటి వారైనా సరే, స్నేహితులైనా సరే, కొలీగ్స్ అయినా సరే, అట్లీస్ట్ బలహీన ఉన్న వాళ్ళ దగ్గర ఫస్ట్ వెళ్ళాలి. ఆ యొక్క ప్రేమ కలిగి ఉండాలి. వీలో ఒక్కరిగా మీరు అలాంటి ప్రేమ కలిగి ఉంటే నా ఎడలు మీరు ఆ ప్రేమ కలిగినట్లే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు అన్న విషయంలో అలా ఇదిగో ఇబ్బంది పెట్టాడు. అలా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇదిగో అన్నను మోసం చేశాడు. ఎక్కడికక్కడికి అన్న దగ్గర నుంచి లాక్కోవటమే. నిన్న మొన్న కూడా ఫ్రైడే శుక్రవారం ఒక అమెరికాలో పెద్ద కంపెనీకి సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది. అది ఒక పక్కన పెడితే ఇంకొక కంపెనీ అతను అంటాడు, ఆ కంపెనీ అంతా సాఫ్ట్వేర్ అంతా ఈ ప్రాబ్లమ్సే, మా కంపెనీని అప్రోచ్ అవ్వండి అంటాడు. ఏంటి వాళ్ళ బిజినెస్ అంతా లాక్కేసుకుందామనే. అంటే ఏంటి లోకం ఎలా ఉందంటే, ఒకరిని వాళ్ళ బిజినెస్ వీళ్ళని కొట్టేసుకుందామని, వాళ్ళ దీవెనలు వీళ్ళు కొట్టేసుకుందామని, వాళ్ళ ఆశీర్వాదాలు వీళ్ళు కొట్టేసుకుందామని. ఇద్దరు ఒకే దేశం వాళ్ళే. ఎలాన్ మాస్క్ ట్విట్టర్ అధినేత, మైక్రోసాఫ్ట్ ఇష్యూ వస్తే దాని మీద వ్యంగ్యంగా పోస్ట్ చేస్తున్నాడు నేను. ఏంటి వాళ్ళ కస్టమర్లందరికీ వచ్చేద్దామని, లాగేసుకుందామని. చూడండి, ఎప్పటికప్పుడు ఆశ. అవసరమైతే ఇబ్బందులు ఉన్నారు, కోట్ల నష్టం, నేను హెల్ప్ చేయాలి అవసరమైతే, తప్పేముంది? నీ బిజినెస్ నీది, నీ వ్యాపారం నాది, ఆయన వ్యాపారం ఉంది. ఎక్కడికక్కడికి పబ్లిక్గా ఎంత ఘోరం అండి. ఆ మనస్తత్వం చూడండి. వాళ్ళ ఒక ఇబ్బందిలో ఉన్నారు, సమస్యను పరిగణించలేకపోతున్నారు. 24 గంటలు పట్టింది వాళ్ళకి సమస్య, ఎంతో లాసు. దానికి నేను అదే అంటున్నా, ఆపదలో ఉన్నవాడికి, ఆకలిగా ఉన్నవాడికి మీదకే ఎటకారం చేయకూడదు, వ్యంగ్యంగా మాట్లాడకూడదు. వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు తన ఎక్స్లో, తన ట్విట్టర్లో. కస్టమర్లందరినీ లాగేసుకుందామని, తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇదే ఇప్పుడు యాకోబు కూడా అదే, తన జ్యేష్ఠత్వాన్ని లాగేసుకుని ఆశీర్వాదాలు కొట్టేయాలని చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవసారిగా యాకోబు అన్నను ఎక్కడ మోసం చేశాడో ఒకసారి చూసి మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. ఒక నరుడు తెల్లవారు వరకు తాను అతన్ని కొట్టెను,
ఆయనతో పెనుగులాడుట వలన ఆ, 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 తెల్లవారుచున్నది కనుక తను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ ఆ, ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబని చెప్పెను. అప్పుడు ఆయన, నీకు దేవునితోనూ ఆ, పోరాడి గెలిచితివి గనక నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. హల్లెలూయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కాదు కానీ ఇదిగో ఆదికాండం 30వ అధ్యాయం 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 7వ వచనం చదువు. చదవమ్మా. ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్టు నా కొరకు మాంసము తెచ్చి మాకు రుచిగల భోజనమును సిద్ధపరచమని చెప్పగా వింటేనే. హల్లెలూయా. చాలమ్మ. ఇదేంటంటే ఇస్సాకు వృద్ధుడైపోయాడు. ఇస్సాకు ఎవరు? ఎవరు తండ్రి? యాకోబు తండ్రి, ఏశావు తండ్రి. ఎవరు కుమారుడు? అబ్రహాం గారి కుమారుడు. వృద్ధుడై చనిపోతుండగా తన పెద్ద కుమారుడు ఎవరు? ఏశావుని పిలిచాడు. అయ్యా, నువ్వు పెద్దవాడివి, జ్యేష్ఠత్వం అయితే లాక్కున్నాడు కానీ తండ్రి హృదయాన్ని లాక్కోలేడుగా. పెద్దవాడు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు అడవికి వెళ్ళి వేటాడి ఒక మంచి జంతువుని తీసుకొచ్చి, నాకు పొటేళ్ళని తీసుకొచ్చి ఆహారం సిద్ధపరిచి నాకు పెట్టు, నేను తిని నిన్ను దీవించి చచ్చిపోయే పరిస్థితి నాకు వచ్చిందంటే, ఆ మాట తన భార్య అయిన రెబ్కా వింది. నేను ఇందాక చెప్పాను, ఇంట్లో పెద్దవాడు తండ్రికి సాన్నిహిత్యంగా ఉంటాడు, చిన్నవాడు తల్లికి సాన్నిహిత్యంగా ఉంటాడని. తల్లి ఏం చేసిందంటే, ఇద్దరూ ఒకే గర్భాన్ని పుట్టారు. చూడండి, ఇద్దరిని వ్యత్యాసంగా చూసింది ఆమె. పెద్దవాడికి తన భర్త దీవిస్తారంటే తన భర్త పెద్దవాడిని దీవించడం కాదు, చిన్నవాడిని దీవించాలని చెప్పి తల్లి చిన్నవాడికి ప్రోత్సహించి అబద్ధం చెప్పి మోసగించి పెద్దవాడికి రావాల్సిన ఆశీర్వాదాలను చిన్నవాడికి రప్పించింది. ఎలా? తన భర్త పెద్ద కుమారుడికి చెప్పటం వింది రెబ్కా, అయ్యా నువ్వు వెళ్ళి నాకు ఆహారం సిద్ధపరిచి తీసుకురా, నేను నిన్ను దీవిస్తాను. కఠిన సాటి నుంచి ఇంది తల్లి. ఈయన కఠిన సాటి నుంచి ఈయన చిన్న కొడుకుని పిలిచి, అరే నువ్వు ఎప్పుడు ఇంట్లో ఏముంటావు, ఇక్కడే నాకు హెల్ప్ చేస్తూ ఉంటావు, నాకు బాగా సహాయం చేసావు, మంచి కూరలు ఉండవు, నాకు బాగా సహాయం చేసావు కాబట్టి నీకు నేను సహాయం చేస్తాను. ఈసారి నేను ఉండి పెడతా, మంచి ఏట మాంసం తీసుకొచ్చి నేను ఉండి పెడతా. నువ్వు తీసుకువెళ్ళి మీ నాన్న మందదృష్టిగా ఉన్నాడు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు ఏశావో ఎవరు యాకోబో తెలియదు, వృద్ధుడిగా ఉన్నాడు, మందదృష్టి వచ్చేసింది. కాబట్టి వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వు, నేనే ఏశావునని చెప్పు, ఆ దీవెనలు తెచ్చేసుకోను. అక్కడికి చిన్నోడు, నాన్న అమ్మ ఊరుకమ్మా, నాన్నకు తెలిస్తే ఆశీర్వాదాల బదులు శాపాలు వస్తాయి, ఎందుకమ్మా అంటే, రే నేను చెప్పినట్టు నేను అవసరమైతే నీ శాపం నా శాపంగా తీసుకుంటాను, నువ్వు వెళ్ళు అని నేర్పింది. బైబిల్ గ్రంథంలో ద వికెట్ మదర్ ఉందండి, ఈమెను కాదులే. బైబిల్ గ్రంథం మొత్తం మీద ఒక వికెట్ మదర్ ఉంది, అంటే దుర్మార్గపు తల్లి అనే రాయబడింది. బైబిల్ గ్రంథంలో అలాగే రాయబడింది. ఆమె ఒక్కదాని గురించి అలా రాయబడింది. ఎవరు? అతల్య, ఆహాబు గారి యొక్క భార్య, ఇశ్రాయేల్ రాజ్యంలో రాణి. ఆమె ఏమని చెప్పిందంటే, బిడ్డలకి దుర్మార్గతను నేర్పింది అప్పుల్లోనే. అలాంటి వారు 99కి 100కి ఒకటే ఉంటారులేండి, 100కి ఒకళ్ళే ఉంటారు. ఈమెకు కూడా కొడుకు మీద ఉన్న ప్రేమతో కొడుకుకి ఏమి నేర్పించింది? అబద్ధాలు నేర్పించింది, మోసం చేయడం నేర్పించింది. పరిస్థితి అలా వచ్చేసింది. నేర్పించి ఏం చేసిందంటే, అయ్యా నువ్వు వెళ్ళు, నీకెందుకు, నేను పొటేళ్ళను ఇస్తానని చెప్పి వెళ్ళింది. అలా ఆ మాంసం తీసుకొచ్చింది, వెళ్ళాడు. మరి ఏశావు ఎలా ఉంటాడని చెప్పాను? ఏశావు రోమం గలవాడు ఉంటాడన్న, అంటే జంతు చర్మం. ఈయనకేం చేసిందంటే, యాకోబుకి ఒక స్వెటర్ వేసింది. ఎలాంటి స్వెటరు? నూగుగా ఉండే స్వెటర్ వేసింది.
వెళ్ళిపో నువ్వు అంది. యాకోబు దగ్గరికి వెళ్ళి, నాన్న మిమిక్రీ చేస్తున్నాడు, ఏసావులా మాట్లాడాలిగా, నాన్న ఇదిగో నేను ఆహారం తీసుకొచ్చాను అని ట్రై చేస్తున్నాడు. ఇచ్చాడు. ఏంట్రా అప్పుడే నువ్వు అడవికెళ్ళి నీకు అప్పుడే వేటాడితే పొట్టేళ్ళు దొరికిందా అంటే, దొరికింది నాన్న అన్నాడు. ఈయన మిమిక్రీ చేస్తున్నాడు ఈయన నాన్నగారి దగ్గర. ఇదిగో దొరికింది నాన్న, నాకు దేవుడు సహాయం చేసి పొట్టేళ్ళనే నా దగ్గర తీసుకొచ్చాడు, నేను వేటకెళ్ళకుండా అన్నాడు. చూసారు అబద్ధం అంటే ఆడేస్తున్నాడు. దేవుడు సహాయం చేశాడంట. బైబిల్లో రాయబడింది అంతా మీరు చదవండి. ఈ యొక్క 27వ అధ్యాయంలో ఈయన ఏమంటాడంటే, దేవుడే నాకు సహాయం చేశాడు. చాలామంది అనేది అదండి దేవుడి చిత్తం, దేవుడే నాకు సహాయం చేశాడు, దేవుడే నాతో మాట్లాడాడు. దేవుడి మీద వస్తారు అబద్ధం ఆడేటప్పుడైనా, పాపం చేసేటప్పుడైనా, తప్పు చేసేటప్పుడైనా ఏం చేస్తారంటే దేవుడు తప్పుడు మార్గాలకు ప్రేరేపించడం, అది ఫస్ట్ రాంగ్. దేవుడు తప్పుడు ఆలోచన నీకు ఇవ్వడం, నువ్వు అంటాం తప్పు, ఇది దేవుని చిత్తమేమో అంటాం రెండో తప్పు కంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, నేను అబద్ధం ఆడమని కానీ మోసం చేయమని కానీ నీకు దేవుడు చెప్పాడని నువ్వు అంటాం వ్యర్థమైన మాట. యాకోబు అలాగే అన్నాడు. ఆ మాట చూద్దామా, లేదంటే మీకు డౌట్గా ఉంటే 27వ అధ్యాయం 20 వచ్చిన నా కుమారుడా ఇంత శీఘ్రంగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా, అది చూసారా, నా ఎదుటికి దాన్ని రప్పించాడంట పొట్టేల్ని. ఎంత కామెడీ అండి ఇది, ఎంత ఆశాద్భుతం. దేవుడు రప్పించాడంట, అంటే తోలేడంట ఆ పొట్టేల్ని. అయ్యా యాకోబు గారు అక్కడ వాళ్ళ తండ్రిని మోసం చేస్తున్నాడు, నువ్వు అమ్మ పొట్టేలు నువ్వు అక్కడికి వెళ్ళు, ఆయన నిన్ను వధించి ఆయనకి ఆహారం తయారు చేస్తాడు. చూసారా ఎలాంటి అబద్ధాలు చెబుతున్నాడు. ఇది అబద్ధం, ఇది నిజమా? తల్లి వంట చేసిస్తే ఆల్రెడీ నాకు దేవుడు సహాయం చేశాడు, దాన్ని నా ఎదురుకు రప్పించాడు అంటున్నాడు. అడవిలోకి వెళ్తే దొరకటమే కష్టం, కనబడితే అది వచ్చి ఈయన ముందు వచ్చి పొట్టేలు అయ్యా నన్ను వధించు అని వచ్చి ఉంటుందా? ఎంతమంది లోకంలో దేవుని మీద కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, దేవుడు చూపించాడని, దేవుడు నాతో మాట్లాడాడని, లేదంటే ఇంకా రకరకాలుగా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని మాట్లాడే వాళ్ళు అనేక మంది లోకంలో ఉన్నారు. ఈ లోకంలో ఉన్నారండి. అదే విషాదకరం, చాలా విచారకరం, చాలా బాధాకరం. యాకోబు అలాగే చేశాడు, దేవుణ్ణి మాట అడ్డు పెట్టుకున్నాడు. అక్కడికి అన్నాడండి, ఇస్సాకు అడిగాడు. ఈయన మిమిక్రీ చేస్తుంటే కూడా ఏంట్రా దగ్గరరా నేను తడివి చూడాలన్నాడు. చూశాడు. ఈయన ఏం చేశాడు, స్వెటర్ వేసాడు కదా, జంతు చర్మం గల స్వెటర్ వేసాడు చలికాలం అని. స్వెటర్ వేస్తే నిజంగానే తడిని చూస్తే జంతు చర్మంలానే ఉంది. మాట ఏమో యాకోబులాగా ఉంది. తండ్రి అన్నాడు, తడివి చూస్తే ఏశావు, స్వరము చూస్తే యాకోబు, ఇదేంట్రా వింతగా ఉంది అన్నాడు. సరే డౌట్ వచ్చి అడిగితేనేమో దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు ఈయన. చూసారా అబద్ధం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో. డౌట్ వచ్చి అడిగితేనేమో దేవుడు సాక్షి నానా, దేవుడే నాకు సహాయం చేసి అంటే మాట్లాడలేకపోయాడు. నాకు వచ్చింది, నాకు ఇలా వచ్చింది, నేను చేస్తాను, దేవుడి చిత్తం ఇది, దేవుడు నాకు చూపించాడు. చేయటానికి, పాపం చేయటానికి దేవుడి మీద కూడా ఒక అబద్ధం ఆడే వెనుకాడని వారు అనేక మంది ఉన్నారు. జాగ్రత్త. నీ నింద, నీ అబద్ధం, నీ మాట దేవుని మీద కూడా అవసరమైతే ఒట్టేస్తారు. అయ్యో చాలామంది బైబిల్ మీద ఒట్టేసి ఉన్నారు. వాళ్ళు చెప్పేది అబద్ధమనో, వాళ్ళు చెప్పేది చేసేది పాపమని తెలిసినా కూడా ఒట్టు అంటారు. ఎందుకంటే ఈ ఒట్టేస్తే ఎదుటి వాళ్ళని నమ్ముతారని. సత్యాన్ని అసత్యంగా మార్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసత్యాన్ని సత్యంగా మార్పించాలని చెప్పి ఎంతోమంది చూస్తున్నారు. యాకోబు అలా చేశాడు, దేవుడి మీద ఒట్టు అంటున్నాడు, దేవుడే నాకు చూపించాడు అంటున్నాడు, దేవుడే నాకు తెరివాడు అంటున్నాడు. వాస్తవానికి అలా జరగలేదని సంగతి ఆయనకి తెలుసు, మనకి తెలుసు. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ లోకంలో ఎంతమంది క్రైస్తవులు ఇలా ఉన్నారు. దేవుని మాటను, దేవుని కూడా అడ్డు పెట్టుకుని చేసుకోవడం తప్పు, పాపం. మనం ఎలా ఉండాలండి క్రైస్తవులు? 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 1 Thessalonians chapter 4 verse 12. ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు
మాదిరిగా ఉండమంటున్నాడండి మనందరినీ, క్రైస్తవులైన లోకాన్ని. ఇగో ఇతరులకు ప్రేమలో, పవిత్రతలో, ప్రతి విషయంలోనూ మాదిరిగా ఉండాలి. నువ్వే తప్పు చేస్తే, నువ్వే పాపం చేస్తే ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారు? ఇదిగో పలానా చర్చికెళ్ళే వ్యక్తి ఇంకా దేవుని దగ్గరికి వెళ్తూ కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఇదిగో దేవుని సన్నిధికి వెళ్తూ, ఆదివారం ఆరాధనకి వెళ్తూ, పలానా చర్చి వాళ్ళు, పలానా దేవుని ఆరాధించే వాళ్ళు, క్రైస్తవులు, దేవుని బిడ్డలు అని చెప్పి దేవుని నామం అవమానపరచబడుతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, ఇందును బట్టే కదా అన్య జనుల మధ్యన నా నామం దూషించబడుతుంది. ఎంత బాధపడుతున్నాడో క్రైస్తవ లోకాన్ని చూసి. యాకోబు గారిని ఆ మాటని చాలాసార్లు బాధపడతానండి. దేవుడే నాకు చూపించాడు అన్నాడు. అంటే దేవుడి మీద అబద్ధం వేయడం చాలా ప్రమాదం. అలాంటి అలవాట్లు, అలాంటి పొరపాట్లు మనలో ఎక్కడైనా ఉంటే దేవుడి మీద ఒట్టేయటాలో, దేవుడి మీద సాక్షిగా చెప్పటాలో, అది అబద్ధం అని తెలిసి భయము లేకుండగా దేవుని సన్నిధిలో అయినా సరే, ఇతరులకు మధ్యనైనా సరే, మన లాభం కోసం, మన స్వార్థం కోసం దేవుణ్ణి వాడుకోకూడదు. ఈయన ఏమంటున్నాడు? అయ్యో దేవుడు నాకు సహాయం చేశాడు అన్నాడు. తల్లి సహాయం చేసింది, మోసం పరిచిందని చెప్పట్లా. ఆ మాట చాలా బాధాకరం. అబద్ధం ఆడాడు, నేనే వేసావని. నేనే తొందరగా వెళ్ళి తీసుకొచ్చాను అన్నాడు. నేనే వేటాడాను అన్నాడు. అది ఒక అబద్ధం. మళ్ళీ ఇంకో అబద్ధం ఎక్కడ? దేవుని మీద అబద్ధం అంటున్నాడు. నేను ఇంకొక తీవ్రమైన మాట చూపిస్తాను. ఇంకా దీన్ని మీరు చూపిస్తే జనరల్గా అబద్ధం ఆడటానికి చాలా భయపడాలి. 21వ అధ్యాయం ఆదికాండం, దేవుని మీద 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 8. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. అవిశ్వాసులను, అసహ్యులను, ధనాంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతోనూ మండు గుండములోనూ పాలు పొందురు. అబద్ధికులందరూ ఎక్కడ పోతారంట? అగ్ని గుండకంలో, అంటే నరకానికి పోతారంతే. అగ్నిగుండంలో పోతారు. అబద్ధం చిన్నదే అనుకుంటవచ్చు. కాపురాలను గుల్చేస్తుంది, కుటుంబాలకు గుల్చేస్తుంది, భవిష్యత్తుని పాడు చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది. అంతేకాదు నిన్ను నన్ను అగ్నిగుండంలో బారేస్తుంది అబద్ధం పెద్ద ప్రమాదం, పెను ప్రమాదం. ఇంకా దేవుని మీద అబద్ధం ఆడటం, దేవునికి అబద్ధం ఆడటం చాలా ఘోరమైన విషయం. అననీయ సప్రియాలు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధం ఆడారు, అక్కడికక్కడే మరణించారు. ప్రియమైన దేవుని బిడ్డరా, అన్నను మోసం చేయటానికి, తండ్రి దగ్గర నుంచి దీవెనలు పొందుకోవడానికి యాకోబు దేవుని మీదనే అబద్ధం ఆడుతున్నాడు. దేవుడే నాకు సహాయం చేశాడని దేవునితోనే చెలగాటం ఆడుతున్నాడు. ఎంతమంది క్రైస్తవులకు నేను చాలామంది చూస్తానండి, చెప్పేది అబద్ధం అని తెలుసు దేవుని సన్నిధిలో, లేదంటే చెప్పేది అబద్ధం అని తెలుసు ఇతరులకు, అయినా సరే నిస్సందేహంగా భయము లేకుండా దేవుని అడ్డు పెట్టుకుని చెప్పేవాళ్ళు లేకపోలేదు ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే చెబుతున్నాడు దేవుడు, అబద్ధికులు అగ్నిగుణంలో పారేస్తా అన్నాడు. బీ కేర్ఫుల్ వైల్ యూర్ సేయింగ్ లై. ఎందుకంటే అంత ఘోరమైంది. అందుకే నేను ఇంకో మాట చెప్పి ముగిస్తాను. నేను ఇప్పటికి 2 సార్లు యాకోబు అన్నను మోసం చేశాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు 2 సార్లు మోసం చేశావు కాబట్టి ఈయన ఒకళ్ళ చేత మోసపోయిపడ్డాడు. ఎన్నిసార్లు మోసగించబడ్డాడు తెలుసా? 10 సార్లు మోసగించబడ్డాడు. అదే మాట యాకోబు గారే చెప్తున్నాడు. 32వ అధ్యాయం ఆదికాండం 31వ అధ్యాయం 7వ వచనం. త్వరగా ఆదికాండం 31వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 7వ వచనం. నీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు. చూసారా, నువ్వు ఎన్ని మార్లు నువ్వు అన్నిసార్లు అన్నం మోసం చేసావు? 2 సార్లు. నువ్వు ఎవరి చేత మోసపడ్డావు? పిల్లనిచ్చిన మామ చేత. ఎన్నిసార్లు? 10 మార్లు. నీ తండ్రి నన్ను మోసపుచ్చి, నువ్వు అన్నను మోసగించలా? నువ్వు ఇతరులను మోసగించలా? ఖచ్చితంగా జరుగుద్ది. నువ్వు ఒకలా మోసగించి సంపాదిస్తే నిన్ను మోసగించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నువ్వు మోసగాడి కాబట్టి నిన్ను మోసగించడానికి 10 మంది ఉంటారు అక్కడ. ఎందుకంటే నీళ్ళకి అలాగే జరగాలని, నీకు అలాగే జరగాలని. ఎప్పుడు కూడా మనం మోసగించి సంకలు గుద్దుకోవద్దండి. అంటే
సంబరాలు పడిపోవద్దు. మనం వాళ్ళు మోసగించాం, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, అందుకే మనం సంపాదించేసామని. ఇప్పుడు అంటున్నాడు యాకోబు, బాధపడుతున్నాడు. పిల్లనిచ్చిన మామ చేత మోసగించబడ్డాడు. ఫస్ట్ ఎలా మోసగించింది అనుకున్నా, మామగారు 7 సంవత్సరాలు నా దగ్గర ఉద్యోగం చేయి, నువ్వు ప్రేమించిన రాహేల్ని ఇస్తా అన్నాడు. 7 సంవత్సరాలు చేస్తే రాహేల్ని ఇవ్వకుండా లేయనిచ్చాడు. జబ్బు గలది లేయ, అందహీనంగా ఉంటుంది లేయ, చీకట్లో పెళ్లి చేసి మోసగించాడు. అదేంటి, నేను ప్రేమించింది ఈమెను కదా, నువ్వు ఇచ్చింది ఈమెను ఏంటంటే, నువ్వు అన్న మోసం చేయలేదా అనుకున్నాడు మనసులో. చిక్కుడుకాయలు కూరండి, నువ్వు అన్న మోసం చేయలే, నీకు ఎలాగ జరుగుద్దిరా, ఇంకో 7 సంవత్సరాలు చేయి. ఇప్పటికి 7 సంవత్సరాలు చేసాను, మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు ఏం చేస్తాడు? ఈజ్ లవ్ విత్ రాహేల్. యాకోబు రాహేల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి 7 కాదు 80 సంవత్సరాలు చేసే మూడ్లో ఉన్నాడు ఆయన. భారం అయినా భారం అనిపించదు, ఎందుకంటే లవ్లో ఉన్నాడు ఆయన, ప్రేమలో ఉన్నాడు రాహేల్తో. ఇంకో 7 సంవత్సరాలు చేశాడు, అయిపోయింది 14 సంవత్సరాలు. ఆస్తుల కోసం, గొర్రెల కోసం ఇంకో 7 సంవత్సరాలు చేశాడు, 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు ఎవరి కింద బానిసయ్యాడు? పిల్లనిచ్చిన మామ కింద తాట తీసాడు దేవుడు అక్కడ. 21 సంవత్సరాలు తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేడు, చెప్పినట్టు వినాలే. ఇల్లరేఖం ఉన్నాడు కదా అక్కడ, ఇల్లరేఖం ఉన్నాడు కదా, చెప్పినట్టు వినిపించాడు. గొర్రెలను, మేకలను, మోపులను కష్టం తాట తీపిచ్చాడు లాబాను మామ, తాట తీపిచ్చాడండి. చూసారా ఎంత తాట తీపిచ్చాడు? ఎక్కడ జరిగింది? అక్కడ ఉంచాడు. ఒకసారి మోసం చేసాడు అక్కడ, 2 సార్లు మోసం చేస్తే అక్కడ జరిగింది. అందుకే 10 మార్లు మోసగించాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ద బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 6 verse 7. గలేషియన్స్ 6వ అధ్యాయం 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యను. హల్లెలూయా. మీరు మోసాన్ని మోసగిస్తున్నారా? అనేక ప్రజలు మీరు మోసగిస్తున్నారా? మీరు మోసాన్నే కోస్తారు. ఏమైతే ఆలోచిస్తున్నారో అదే పంట వస్తుందండి. జనరల్గా మానవుడు అంటండి, రాత్రిపూట పాపం చేయాలని ఆలోచన వస్తే తెల్లారి యాక్షన్లోకి వస్తుందంట. అది అబ్దుల్ కలాం అదే చెప్తాడు, డ్రీమ్ యువర్ గోల్, ఇట్ విల్ కమ్ టు ద యాక్షన్. రాత్రిపూట మనం ఒక గోల్ని, రాత్రిపూట అంతా చదువుకునే వాళ్ళైనా సరే, ఉద్యోగాలు చేసేవాళ్ళైనా సరే, వ్యాపారాలు చేసేవాళ్ళైనా సరే, దాని గురించి కళ్ళగనాలి. రేపొద్దున ఎలా సాధించాలి, ఎలా ఆలోచించాలని కళ్ళగనాలి. రేపొద్దున ఇది చేద్దాం అనుకుంటే తెల్లారి అది యాక్షన్లోకి వస్తుందంట, మార్నింగ్ అది యాక్షన్లోకి వస్తుందంట. ఒకవేళ నువ్వు పాపం చేయాలి, మోసగించాలి అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావు, అది రేపు నెక్స్ట్ డేకి అది యాక్షన్లోకి వస్తుందంట. నీ ఆలోచనే, ద థాట్ కమ్స్ టు ద యాక్షన్, ద థాట్ కమ్ టు ద యాక్షన్. ఎప్పుడైతే నీ ఆలోచన పుట్టిందో ఆ ఆలోచన కార్యాచరణ దారిస్తుంది, కార్యాచరణ చేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపడు, మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంటకు వస్తాడు. నువ్వు మొక్కజొన్న విత్తితే మొక్కజొన్నే కోస్తావు, బంగారాన్ని ఏం కోయు. నువ్వు మోసాన్ని విత్తితే మోసాన్నే కోస్తావు, తిరిగి నీకు మోసమే తగులుద్ది. నువ్వు వరి విత్తితే వరే తగులుద్ది, వరే పంట కోస్తావు, మినువులు రావు. నువ్వు ఏమైతే ఆలోచనతో నీ హృదయంలో ఉన్నావో అదే రకమైన ఆలోచనలు, అదే రకమైన దీవెనలు నీకు వస్తాయి. నువ్వు ఇతరులను మోసగించాలని, అబద్ధం ఆడాలని, ఇదిగో ఈ విధంగా చేయాలని చెప్పి ఉన్నావు, అదే పంట నువ్వు కోస్తావు, అదే పంట నువ్వు కోస్తావు. దాంట్లో ఏమాత్రమూ ఇబ్బంది లేదు. 1 సంవత్సరం లేట్ అవ్వచ్చు, 2 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు. 21 సంవత్సరాలు తాట తీశాడు మామైన లాబాను యాకోబుని. ఎందుకు? మోసగించి వచ్చినందుకు, అబద్ధమాడి వచ్చినందుకు, దేవుని మీద అబద్ధమాడి వచ్చినందుకు అక్కడ జరిగింది ప్రక్షాళన. కాబట్టి ప్రియమైన బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు చెప్తున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. నువ్వేమి ఆలోచిస్తావో, ఎలా మోసగిస్తావో, ఎలా ఇతరులకు నష్టపరుస్తావో, ఎలా అబద్ధమాడతావో, ఎలా నష్టపరుస్తావో అదే విధంగా నీవును నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. కాబట్టి అలా కాకుండా నీ మనసు మార్చుకుంటే, నీ హృదయాన్ని మార్చుకుంటే, నీ ఆలోచన మార్చుకుంటే దేవుడు నిన్ను క్షమించి తన కుమారుడు కుమార్తెగా నిన్ను చేర్చుకుంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. ప్రభువా,